సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అప్పుల బాధ తట్టుకోలేక నిజామాబాద్లో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. వడ్డీ వ్యాపారుల వేధింపులే వీరి ఆత్మహత్యకు కారణమని తెలుస్తుంది. ఇంట్లో దంపతులిద్దరూ ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. వారికి ముగ్గురు కుమారులు ఉపాధి కోసం వెళ్ళిపోయారు. కుమార్తెకు పెళ్లి చేశారు. సంతోషంగా ఉండాల్సిన దంపతులకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఆర్థిక సమస్యలు నెత్తి మీద కూర్చున్నాయి. అప్పిచ్చిన వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ వేసి రాబందుల్లా పీకు తిన్నారని తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెంది ఇద్దరు భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా గాయత్రి నగర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. వడ్డీ వ్యాపారుల వేధింపులే వారి ప్రాణాలు తీశాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలు ఈ ఆత్మహత్యలకు గల అసలు కారణాలేంటి? నిజంగా వడ్డీ వేధింపులు ఆ స్థాయిలో ఉన్నాయా? అసలు ఏం జరిగింది? పూర్తి వివరాల్ని మా ప్రతినిధి ప్రసన్న నిజామాబాద్ నుంచి అందిస్తారు. ప్రసన్న గారు, అసలు ఏం జరిగింది అక్కడ? అసలు వీళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? ఇక్కడ వీళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి మొదటి ప్రధాన కారణం వడ్డీ వ్యాపారం అనే చెప్పాలి. గతంలో కూడా 2 సార్లు ఇలాగే వడ్డీ వ్యాపారాలు సంబంధించి ఇలాంటి వేధింపుల కారణంగానే మనము 2 కేసులు చూసాము. గత 6 నెలల్లో ఇది 2వసారి రిపీట్ అయింది. ఈ మధ్యనే మనకి ఎక్సైజ్ సిఐ వీళ్ళందరూ కలిసి ఒక ముమ్మరంగా వడ్డీ వ్యాపారుల మీద ముఖ్యంగా చర్యలు తీసుకోవాలని ప్రసన్న వీళ్ళిద్దరూ ఎందుకు అంటే వీళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయి? వీళ్ళకి పిల్లలిద్దరూ ఉద్యోగాలు చేస్తుందని తెలుస్తుంది. ఆ అప్పులు తీర్చుకోలేకపోయారు. పిల్లలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వీళ్ళు ఈ మధ్యనే కూతురు పెళ్లి కూడా చేశారు. అయితే అంతకు ముందే ఇల్లు కట్టుకున్నప్పుడే కొంతవరకు అప్పు తీసుకున్నారు. అది తీర్చలేకపోవడంతో ఇంటిని అమ్మేసి కొంతవరకు అప్పు తీర్చి కొంత పెళ్లి చేసిండ్రు. మళ్ళీ పెళ్లి కోసం కూడా అప్పు చేయడం జరిగింది. అది ఎంత అప్పు ఉంది, ఎవరి దగ్గర ఉంది, బయటకు వివరాలు తెలియట్లేదు. అయితే ఆ అప్పును తీర్చాల్సిందిగా గత కొద్ది రోజులుగా వీళ్ళని వేధిస్తున్నట్టుగా తెలిసింది. 4 రోజులుగా ఒకరు కాకపోతే ఒకరు కంటిన్యూస్ గా వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళకి ఒక డెడ్ లైన్ ఇచ్చి దాని లోపల కట్టాలి అనేసి ప్రెషర్ చేసినట్టయితే తెలుస్తుంది. తిరుమల ప్రసన్న గారు, ఇక్కడ చాలా స్పష్టంగా ఇంకొక విషయం, అసలు వీళ్ళు అధిక వడ్డీకి తీసుకున్నారా, ఎక్కువ వడ్డీకి తీసుకోవడం వల్ల చెల్లించలేకపోయారా, లేకపోతే వాళ్ళ తాహత్తుకు మించి అప్పు చేశారని అంటున్నారా స్థానికులు? లేదండి, తాహత్తుకు మించి అప్పు అని అయితే చెప్పట్లేదు. ఎందుకంటే వీళ్ళది చాలా సాధారణ కుటుంబం అని తెలుస్తుంది. తను ప్రెస్ లో పనిచేస్తాడు, ఆమె బీడీఎం చేస్తుంది అని, ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తాడు అతను, ఆమె బీడీఎం పెట్టుకుంటుంది అని చెప్తున్నారు. సో వీళ్ళు తాహతుకు మించి చేసిండ్రు అని అయితే ఇక్కడ ఎవరు అనుకోవట్లేదు. చాలా తక్కువే తీసుకున్నారు, ఎక్కువ మొత్తంలో అయితే తీసుకోలేదు. ఇది మొత్తానికి అధిక వడ్డీలే వీళ్ళ ప్రాణాలు తీశాయని స్థానికులు చెప్తున్నారు. అయితే బీడీ కార్మికురాలుగా పనిచేస్తున్న మహిళ, అతనేమో ప్రెస్లో ఒక చిన్నపాటి ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అప్పుల బాధ తాళలేక కుటుంబ సభ్యులిద్దరూ ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రాణం తీసుకుని పిల్లలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు, అప్పులు తీరుస్తారని నమ్మకంతో ఉన్నారు. అయినప్పటికీ కూడా స్థానికంగా వీళ్ళకి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి పెంచడంతో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి అప్పు తెచ్చిన ముప్పు ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఇప్పుడు ఆ వాళ్ళ పిల్లల్ని అనాథలుగా మార్చింది. అప్పు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.